బంగ్లాదేశ్లో తీవ్రమైన భారత్ వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్నాయి. ఇంక్విలాబ్ మంచ్ కన్వీనర్ షరీఫ్ ఉస్మాన్ బెన్ హైదీ మృతితో బాంగ్లా రాజధాని ఢాకాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. చెత్తోగ్రామ్లోని భారత్ అసిస్టెంట్ హైకమిషన్ ఆఫీస్పై రాత్రి దాడి చేశారు ఆందోళనకారులు. ఇటు భారత్ ఎంబసీ వద్ద భారీగా భద్రతా మోహరింపును తీసుకున్నారు. భారత్ అవామీ లీగ్కు వ్యతిరేకంగా కూడా నిరసనకారులు నినాదాలు తెలిపారు. బంగ్లాదేశ్లోని డైలీ స్టార్ న్యూస్ పేపర్ ఆఫీస్పై దాడి జరిగింది. ఢాకాలోని కవ్రాన్ బజార్లోని ఆఫీస్కు నిప్పు పెట్టారు ఆందోళనకారులు. ఇటు 30 మంది జర్నలిస్టులను బాంగ్లా ఆర్మీ కాపాడింది. ప్రోథోమ్ న్యూస్ పేపర్ పైన కూడా అటాక్ జరిగింది. న్యూ ఏజ్ పత్రికా ఎడిటర్ నురూల్ కబీర్ పైన దాడి చేశారు. బంగ్లాదేశ్లో భారత్ జోక్యం పెరిగిందంటూ స్థానిక యువతను రెచ్చగొడుతుంది బాంగ్లా రాజకీయ నేతలు. ఈశాన్య రాష్ట్రాల్లో కల్లోలం సృష్టిస్తామంటూ బెదిరింపులు చేస్తున్నారు. 7 సిస్టర్స్ ను కూడా వేరు చేస్తామంటూ పిచ్చి కూతలకు వస్తున్నారు. నిన్న బంగ్లాదేశ్ హై కమిషనర్ కు నోటీసులు ఇచ్చింది కేంద్రం. কিন্তু তারা এসেছে এবং তারা কিন্তু ভাঙচুর চালাচ্ছে এখন। చూసుకుంటే బంగ్లాదేశ్లో తీవ్రమైన భారత్ వ్యతిరేక ఆందోళన జరుగుతుంటే తెలుస్తోంది. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్ మనకి తెలుసుకుందాం. చెప్పండి వెంకట్, ఇటు మరి బంగ్లాదేశ్లో కూడా తీవ్రమైన భారత్ వ్యతిరేకత ఉండడం వల్ల ఆందోళనలు చేపట్టారంటూ కూడా తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? అమూల్య, గత కొన్నాళ్ళుగా కూడా బంగ్లాదేశ్ లో ఎప్పుడైతే ఈ షేక్ హసీనా రాజీనామా తర్వాత పరిస్థితులు కొంత ఉద్రిక్తగా దారితీసాయి. ముఖ్యంగా అక్కడ చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలన్నీ కూడా అంటే ఆమెను ఎలాగైనా ఆమెకి ఇటీవల ఉరిశిక్ష మరణ శిక్ష విధించడం ఇవన్నీ కూడా జరిగాయి. ఆ తర్వాత ఆమె భారత్ లోనే ఉంటున్నారు. అక్కడి నుంచి కూడా ముస్లిం అవామీ లీగ్ అంటే ఆమె నాయకత్వంలోనే ముస్లిం అవామీ లీగ్ కు సంబంధించి కూడా ఇక్కడ బంగ్లాదేశ్ లో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. అంటే ముఖ్యంగా ఆమె అధికారంలో ఉన్న సమయంలో విద్యార్థుల మృతితో పాటుగా పలు అక్రమాలకు పాల్పడ్డారనేది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. ఇక అక్కడి నుంచి కూడా బంగ్లాదేశ్ లో అస్థిరత అనేది కొనసాగుతుంది. ప్రస్తుతం అక్కడ ఎవరైతే అధ్యక్షుడు ఉన్నారో మహమ్మద్ యూనస్ ఈ ప్రభుత్వం కూడా కొంత భారత్ కు వ్యతిరేకంగా అంటే ఈ షేక్ హసీనాను భారత ప్రభుత్వం దాచిపెట్టింది, కావాలని ఆమెకు రక్షణ కల్పిస్తోంది అంటూ కూడా ప్రధానంగా అక్కడ ప్రభుత్వం ఆరోపిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత్ విషయంలో మహమ్మద్ యూనస్ ప్రభుత్వం కొంత కక్ష సాధింపుగా వ్యవహరిస్తోంది. అక్కడ యువతను రెచ్చగొడుతోంది, భారత్ వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడుతోందనే ఆరోపణ అయితే పెద్ద ఎత్తున ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బంగ్లాదేశ్ లో కొన్నాళ్ల క్రితం జరిగినటువంటి కాల్పుల్లో గాయపడిన ఇంక్విలాబ్ మంచ్ కన్వీనర్ షరీఫ్ ఉస్మాన్ బిన్ హైదీ ప్రస్తుతం సింగపూర్ లో చికిత్స పొందుతూ వచ్చాడు. దీంతో అతని మరణ వార్త తెలుసుకున్న తర్వాత బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సహా పలు చోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చెత్తోగ్రామ్లోని భారత అసిస్టెంట్ కమిషనర్ హైకమిషన్ కార్యాలయాన్ని రాత్రి 11 గంటల సమయంలో ఆందోళనకారులు ముట్టడించడంతో ఒకసారిగా భయాందోళన వాతావరణం నెలకొంది. భారత్ కు అలాగే అవామీ లీగ్ పార్టీకి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేస్తూ వస్తున్నారు. అటు భారత్ కు అనుకూలంగా ఉన్నాయి అని అనుమానం ఉన్నటువంటి పత్రికల మీద కూడా కక్ష సాధింపుగా వ్యవహరిస్తున్నారనేది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. బంగ్లాదేశ్ లోని డైలీ స్టార్ పత్రిక కార్యాలయంతో అలాగే మరికొంతమంది అంటే జర్నలిస్టులకు సంబంధించి ఇళ్లపై కూడా దాడులు చేయడం జరిగింది. ఢాకాలోని కవ్రాన్ బజార్ లోని కార్యాలయాన్ని కూడా నింపబెట్టారు. గంటల తరబడి దాదాపు అంటే అటు సైనికులు కూడా దీనికి సంబంధించి కొంత జాగ్రత్తగా వ్యవహరించడంతో గంటల తరబడి శ్రమించి దాదాపు 25 మంది జర్నలిస్టులను వీటి నుంచి కాపాడటం జరిగింది. వీరిలో మహిళా జర్నలిస్టులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. 2 అంతస్తులు ఈ మంటల్లో చిక్కుకోవడంతో కొంత ఆందోళన అయితే నెలకొంది. అలాగే బెంగాలీ పత్రిక ప్రోథోమ్ కార్యాలయంపై కూడా అక్కడ దాడులు అయితే జరిగాయి. ప్రస్తుతానికి దీనికి సంబంధించి కొంత అంటే రాబోయే 2-3 రోజుల పరిస్థితి అయితే కొంత సద్దుమణిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఏది ఎలా ఉన్నా సరే వచ్చే ఏడాది జరగనున్నటువంటి పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో ఇట్లా అంటే బెంగాలీ అధికారిక భాష అయినటువంటి బంగ్లాదేశ్ లో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు కొంత ఆందోళన కలిగించే విధంగానే ఉన్నాయి. అంటే ఇప్పటికే బంగ్లాదేశ్ కు సంబంధించి రోహింగ్యా ముస్లింల విషయంలో భారత్ కొన్ని ఇబ్బందులు పడుతోంది. బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్లో పెద్ద ఎత్తున రోహింగ్యా ముస్లింలు అక్రమంగా చొరబడ్డారు. మయన్మార్ నుంచి కూడా వాళ్ళు చొరబడి బంగ్లాదేశ్ మీదుగా భారత్ వచ్చారనేది కూడా కొంత ఆరోపణ. ఈ నేపథ్యంలో ఇటీవల SIR ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఉందో ఓటర్లకు సంబంధించి
దీంట్లో కూడా ఒక ఓట్లు తొలగించారు. అందులో రోహింగ్యాలు అక్రమంగా చొరబడి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు పొందారు, ఓటు హక్కులు పొందారు అనేది కూడా ఉన్నటువంటి ఆరోపణ. ఈ నేపథ్యంలోనే కొంత ఇటు అంటే ఈ తరుణంలో అటు చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాలను టార్గెట్ చేస్తాము అంటే తమకు సరిహద్దుకు దగ్గరగా ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాల్లో అల్లకల్లోలను సృష్టిస్తాము, 7 Sisters ను నాశనం చేస్తామంటూ కూడా వాళ్ళు హెచ్చరించడం జరుగుతోంది. మరి దీనికి సంబంధించి అటు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది ఏంటనేది చూడాలి. అంటే మరి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో కల్లోలం సృష్టిస్తామంటూ బెదిరించారో, లేక 7 Sisters ని కూడా వేరు చేస్తామంటూ ఇలా ఏవైతే వ్యాఖ్యానించారో, మరి దీన్ని భారత్ ఎంతవరకు సీరియస్ గా తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారు? భారత అస్తిత్వానికి వస్తే భారత ప్రభుత్వం కఠినంగానే ముందుకెళ్తుంది. అది గతంలోనైనా ఇప్పుడైనా సరే భారత్ అదే విధంగా ముందుకెళ్తుంది. అయితే ఈ రోహింగ్యా ముస్లింలు కానీ బెంగాలీ అంటే బెంగాలీ మాట్లాడే ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారత్ కు వ్యతిరేకంగా ఉన్నారు. అది కూడా బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ముస్లింలు. బంగ్లాదేశ్ లో హిందూ జనాభా కూడా ఎక్కువగానే ఉంటుంది, మన తెలుగు వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే ఈ పరిస్థితులన్నీ కూడా కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. వాస్తవానికి 7 Sisters కొంత ప్రశాంతంగానే ఉన్నాం. మణిపూర్ వంటి రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి హింస కూడా కొంత ఆందోళన కలిగించే విధంగానే ఉన్నది. దీనికి సంబంధించి మీడియా ఎంతవరకు ప్రచారం చేస్తుంది ఏంటనేది తెలియకపోయినా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం అల్లకల్లోలంగా ఉన్నాయి మణిపూర్కి సంబంధించి. అలాగే ఇప్పుడు మిగిలిన రాష్ట్రాలు అస్సాం గానీ, ఇలా మేఘాలయ గానీ, త్రిపుర గానీ, మిజోరాం గానీ, ఈ నాగాలాండ్ కానీ ఈ రాష్ట్రాల్లో కూడా మేము అల్లర్లు సృష్టిస్తామంటూ కూడా అటు బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ముస్లిం యువకులు వార్నింగ్ ఇవ్వటం. మరి దీనికి అక్కడ ప్రభుత్వం మద్దతు ఇస్తుందా అంటే ఇటువంటి చర్యలకు ప్రభుత్వాలు మద్దతు ఇస్తే ప్రభుత్వాలు కూలిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే భారత్ సరిహద్దు కాబట్టి భారత్ తో సాన్నిహిత్యం అనేది చాలా ముఖ్యం. అంటే పాకిస్తాన్ కూడా బంగ్లాదేశ్ కు పెద్ద అంత అనుకూలమైనటువంటి దేశం ఏం కాదు. కాబట్టి మరి భారత్ విషయంలో బంగ్లాదేశ్ వైఖరి ఎలాగే ఉంటుందో అక్కడ అల్లర్లను కంట్రోల్ చేస్తుందా లేదా అనేది చూడాలి. రైట్, మరి చూసుకుంటే నిన్న బంగ్లాదేశ్ హై కమిషనర్ కు కూడా నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది కేంద్రం. మరి దీని తర్వాత ఏమైనా కొంచెం పరిస్థితులు చల్లబడే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే ఈ హై కమిషనర్ కార్యాలయాలకు సంబంధించి ఇవన్నీ కూడా కొంత అంటే వీళ్ళని అల్లర్లను అయితే కంట్రోల్ చేయలేరు. అయితే భారతీయులకు ఏదైనా జరిగితే మా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఎందుకంటే భారత్ లో కూడా బంగ్లాదేశ్ హై కమిషన్ కార్యాలయాలు ఇవన్నీ ఉంటాయి. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనేది భారత ప్రభుత్వ డిమాండ్. అంటే అంతర్జాతీయంగా కూడా బంగ్లాదేశ్ మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం కూడా జరగవచ్చు. కానీ బంగ్లాదేశ్ లో అంటే ఈ ముస్లిం దేశాల్లో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు కొంత ఉద్రిక్తతకు దారితీస్తూ ఉంటే వాళ్ళ చర్యలు కానీ వాళ్ళ చేష్టలు కానీ కొంత ఆందోళన కలిగించే విధంగా ఉంటాయి. మరి దీనికి సంబంధించి వాళ్ళు ఏ విధంగా వ్యవహరించబోతున్నారు ఏంటనేది చూడాలి. థ్యాంక్ యూ వెంకట్. చూసుకుంటే బంగ్లాదేశ్లో తీవ్రమైన భారత వ్యతిరేక ఆందోళన చేపట్టారు. ఇంక్విలాబ్ మంచ్ కన్వీనర్ షరీఫ్ ఉస్మాన్ బెన్ హైదీ మృతితో బాంగ్లా రాజధాని ఢాకాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. చత్తోగ్రామ్లోని భారత్ అసిస్టెంట్ హై కమిషన్ ఆఫీస్ పై రాత్రి దాడి చేశారు ఆందోళనకారులు. ఇటు భారత్ ఎంబసీ వద్ద కూడా భారీ భద్రతా మోహరింపు జరిగింది. భారత్ మరియు అవామీ లీగ్ కు వ్యతిరేకంగా నిరసనకారులు నినాదాలు తెలిపారు. బంగ్లాదేశ్లోని డైలీ స్టార్ న్యూస్ పేపర్ ఆఫీస్ పై దాడి జరిగింది. ఢాకాలోని కవ్రాన్ బజార్లోని ఆఫీస్ కు కూడా నిప్పు పెట్టారు ఆందోళనకారులు. 30 మంది జర్నలిస్టులను బాంగ్లా ఆర్మీ కాపాడింది. ప్రోథోమ్ న్యూస్ పేపర్ పై అటాక్ జరిగింది. న్యూ ఏజ్ పత్రిక ఎడిటర్ నురుల్ కబీర్ పైన కూడా దాడి చేశారు. బంగ్లాదేశ్లో భారత్ జోక్యం పెరిగింది అంటూ స్థానిక యువతను రెచ్చగొడుతుంది బాంగ్లా రాజకీయ నేతలు. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా కల్లోలం సృష్టిస్తామంటూ బెదిరింపులు చేస్తున్నారు. 7 Sisters ను వేరు చేస్తామంటూ బెదిరిస్తున్నారు. నిన్న బంగ్లాదేశ్ హై కమిషనర్ కు నోటీసులు ఇచ్చింది కేంద్రం. దీని తర్వాత ఏమైనా పరిస్థితులు చల్లబడతాయా, ఎటువంటి చర్యలు తీసుకోనుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది.